హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. చూస్తూనే ఉండండి. అలాగే గాట్ ఇట్. ఇవాళ మన కిచెన్లో మైసూర్ బోండా ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకుంటాం. గోరువెచ్చటి నీళ్ళు, మైదా పిండి, పెరుగు, కొంచెం ఆయిల్, సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్. సో ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుంటాం. నెక్స్ట్ గోరువెచ్చటి నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ దాంట్లో కొంచెం కర్డ్ వేసుకుంటాం. కర్డ్ వేసుకొని అలా ఒకటే డైరెక్షన్లో మనం చక్కగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నెక్స్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా బీట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం మైసూర్ బోండా హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ఒక 5 మినిట్స్ వరకు చాలా బీట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా పొంగుతుంది. నెక్స్ట్ మైదాపిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, మీరు కావాలంటే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. సో ఇది 24 డయామీటర్ వాక్ అండి. సో దీంట్లో మనం ఆయిల్ వేసుకున్నాము. చూడండి మన మైసూర్ బోండా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా రౌండ్గా వస్తున్నాయో. వావ్, చూస్తుంటేనే ఎం ఉన్నాయి కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలా ఒక రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ చూడండి, మనం కూడా హోటల్ పెట్టుకోవచ్చాము ఇక్కడ బయటకు వెళ్ళి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన మైసూర్ బోండాలు. సో మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి, హర్ష గారు. సో హర్ష గారి కోసం నేను ఈ మైసూర్ బోండాలు చేశాను. తనకి టేస్ట్ చూపిద్దాము, ఎలా వచ్చాయో ఏమంటారో చూద్దాము. చూస్తుంటే మంచి కలర్గా ఉంది. నేను దాంతోపాటు చట్నీ కూడా చేసుకున్నాను, పల్లి చట్నీ. సో అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని వెళ్ళిపోదామా హర్ష గారి దగ్గరికి? టట్టడాయిన్. చలో, హర్ష గారండి, తన టేస్ట్ చేసి చెప్తారు ఎలా వచ్చిందో. ఈవినింగ్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా. సూపర్ హ్యాపీ. ఏఎంసీస్ కిచెన్లో సరిత గారు ఈ విధంగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఎలా చేస్తే రోజు వచ్చేవాడిని. మీ డాక్టర్ హర్ష ఇలా తింటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సరితాస్ ఏఎంసీ కిచెన్.